నమస్తే అండి. పద్మజ ఖండవిల్లి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. పంచారమ క్షేత్రమైన ద్రాక్షారామం చుట్టూ పద్మాకారంలో ఉన్న 108 నక్షత్ర శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు స్వాతి నక్షత్రం 2వ పాదం వాళ్ళు వాళ్ళ జాతకంలోని దోషాలు పోగొట్టుకోవడానికి దర్శించుకోవాల్సిన మండపేట క్షేత్రంలో ఉన్న ఆలయాన్ని చూద్దామండి. చాళుక్యుల భీమమండలంలో ఉన్న ద్రాక్షారామ క్షేత్రానికి వాయువ్య దిశగా సుమారు ఒక 21 కిలోమీటర్ల దూరంలో ఈ మండపేట క్షేత్రం ఉంటుంది. ఇది కోనసీమ జిల్లా ఆలమూరు మండలానికి చెందిన గ్రామం అన్నమాట. మండపేటలో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత అగస్తేశ్వర కైలాసేశ్వర స్వామివారిగా మనకి స్వామి దర్శనమిస్తారు. స్థానికులు దీన్ని రథం గుడి అని పిలుస్తారనమాట. ఈ గుడి సెంటర్ని రథం సెంటర్ అని కూడా పిలుస్తారు. రథం గుడి సెంటర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన పంచ అగస్తేశ్వర ఆలయాల్లో ఈ మండపేట ఆలయం కూడా ఒకటండి. మిగిలిన 4 చెల్లూరు, తాపేశ్వరం, ఆర్తమూరు, వల్లూరు క్షేత్రాలు అనమాట. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఇక్కడ ఒకే గర్భాలయంలో 2 శివలింగాలు ఉంటాయన్నమాట. దానికి ఒక స్థల పురాణం కూడా ఉంది. 17వ శతాబ్దంలో పెద్దాపురం మహారాజు వారు శ్రీ రాజా వత్సవాయి సూర్యనారాయణ తిమ్మ జగపతివరం గారు ఒక శివాలయం నిర్మించడానికి ఒక శివలింగాన్ని తెప్పించారు. భూమి పూజ చేసేటప్పుడు తవ్వకాల్లో అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం బయటపడింది. అప్పుడు ఆ 2 శివలింగాలు ప్రతిష్ఠించారనమాట. వీటినే శ్రీ అగస్తేశ్వర స్వామి మరియు శ్రీ కైలాసేశ్వర స్వామిగా పిలుస్తారు. ఈ 2 శివలింగాలు కూడా మనకి గర్భాలయంలో ఒకే చోట కనిపిస్తాయి. అలాగే ఈ శివాలయానికి 2 ధ్వజస్తంభాలు కూడా ఉంటాయండి. అది మనకి గుడి ఎదురుగుండా ఉంటాయి. శివలింగాలు రెండింటికి 2 ధ్వజస్తంభాలు అనమాట. అది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. స్వాతి నక్షత్రం 2వ పాదం జాతకులు అది పేరుని బట్టి వచ్చే నక్షత్రమైనా లేకపోతే జన్మ నక్షత్రమైనా సరే ఈ మండపేటలోని స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత స్వాతి నక్షత్రం 2వ పాదం తులారాశికి సంబంధించిన పాదం కాబట్టి తులారాశికి సంబంధించిన ద్రాక్షారామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదివారపేటలో ఉన్న శ్రీ పార్వతీ సమేతం శ్రీ పరమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటే వాళ్ళకున్న గ్రహదోషాలు ఏమన్నా ఉంటే పోయి సంపూర్ణ శివానుగ్రహం కలుగుతుందని భీమఖండంలో చెప్పబడి ఉందండి. ఇక్కడ ఉన్న ఈ ఆలయం చాలా పురాతనమైంది. కాలక్రమంలో మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగింది. ఈ రథం గుడి ప్రాంగణంలో శ్రీ అగస్తేశ్వర స్వామి, శ్రీ జనార్దన స్వామి మరియు ఇతర దేవతామూర్తులు కూడా మనకి దర్శనమిస్తారు. ఇక్కడున్న జనార్దన స్వామి నవజనార్దన క్షేత్రాల ఒకటైన స్వామి అన్నమాట. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి, శ్రీ సీతారామచంద్రమూర్తి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధులు అలాగే అద్దాల మండపం కూడా చూడడానికి చాలా బాగుంటాయండి. స్వాతి నక్షత్రం 2వ పాదం జాతకులు వాళ్ళ పుట్టినరోజులు, పెళ్లి రోజులు లాంటి విశేషమైన పర్వదినాల్లో ఇక్కడ స్వామిని దర్శించుకుని అర్చనలు, అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు. అంతేకాకుండా నెలలో వచ్చే స్వాతి నక్షత్రం రోజున కూడా ఇక్కడ స్వామిని దర్శించుకోవడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుందని కూడా భక్తులు భావిస్తూ ఉంటారు. ఇక్కడున్న స్వామివారికి నిత్యం అర్చనలు, అభిషేకాలు జరుగుతూ ఉంటాయండి. స్వామివారి కళ్యాణోత్సవాలు పాంచాహ్నికంగా జరుగుతూ ఉంటాయి. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు కూడా చాలా ఘనంగా జరుగుతాయి. తులారాశి జాతకులు అలాగే స్వాతి నక్షత్రం వాళ్ళు కూడా ఇక్కడ శివాలయంలో అర్చనలు, అభిషేకాలు చేస్తే కనుక చాలా విశేషమైన ఫలితం ఉంటుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ లక్ష్మీ సమేత జనార్దన స్వామివారి ఆలయాన్ని మాత్రం తప్పకుండా దర్శనం చేసుకోండి. ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే కాకినాడ రావులపాలెం ప్రధాన రహదారిలో మండపేట ఉంటుంది. మండపేట నుంచి ఆలమూరు వెళ్ళే రోడ్లో మండపేట రథం సెంటర్ ఉంటుందండి. రథం సెంటర్కి సుమారు 1 కిలోమీటర్ లోపలికి రథం గుడి ఉంటుంది. అలాగే మండపేట బస్ స్టాండ్ నుంచి కూడా రథం గుడికి ఆటోలు ఉంటాయి. రాజమండ్రి, కోటిపల్లి, రాజమండ్రి యానం బస్సులు కూడా మండపేట బస్ స్టాండ్ మీదుగా ఉంటాయండి. ఇప్పటి వరకు మన ఛానల్లో అప్లోడ్ చేసిన అన్ని నక్షత్ర శివాలయాల వీడియోలు కూడా ప్లేలిస్టులుగా క్రియేట్ చేసి ఛానల్లో పెట్టానండి. ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం ప్లేలిస్టులు ఉన్నాయి. మీకు కావాల్సిన నక్షత్రం వీడియోస్ ఆ ప్లేలిస్ట్లో ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు. అలాగే భీమసభ నమూనా శివలింగం వీడియో ప్రతి వీడియోలోనూ కూడా పైన ఐకార్డ్స్లో ఇస్తున్నానండి. తప్పకుండా చూడండి. ఆ వీడియో చూస్తే మీకు వీటి పట్ల కంప్లీట్ అవగాహన వస్తుందన్నమాట. అలాగే నేను చేస్తున్న వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటే అనిపిస్తే తప్పకుండా షేర్ కూడా చేస్తూ ఉండండి. ప్రతిరోజు ఒక వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటానండి. నమస్తే.